నమస్తే రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీకు జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేరులో చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటూ ఉంటారు. జాబ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా ఇవి మూడే కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? అంటే వాళ్ళు జాతకంలో ఉండే పీరియడ్స్ బట్టి అండి, మెయిన్ దశ ఒకేలా డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ ఉంటే కనుక వాట్ ఈస్ దశ ఏం నడుస్తుంది అండ్ వాళ్ళ మెయిన్ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, వీటి బట్టి అనాలిసిస్ చేసి ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్లీ కొంతమందికి ఓన్లీ కెరియర్ రిలేటెడే కొన్ని సైకిల్స్ రిపీట్ అవుతుంటాయి, జాబ్ వచ్చి పోవడము, అక్కడ చేసిన చోట గ్రోత్ ఉండకపోవడం, అలాంటి కొన్ని ప్యాటర్న్స్ రిపీటెడ్గా కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి జరుగుతూ ఉంటాయి. సో అవి ఒకసారి ఐడెంటిఫై చేసి దానికి రెమెడీ ఎలా ఇవ్వాలి, సో వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఫర్దర్ జాబ్స్ అవి చేంజ్ అయ్యేటప్పుడు ఎటువంటి ఫీల్డ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, అలా అడ్వైజ్ ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత దానికి రిలేటెడ్గా రెమెడీస్ ఏముంటాయో అవి జమ్ కానీ ఆర్ రుద్రాక్ష ఆర్ మంత్ర ఆర్ చిన్న చిన్న పూజలు, వెరీ సింపుల్, వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్, అలా టిప్స్ మనం చెప్పొచ్చండి. కొంతమంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, సో అలాంటి సందర్భాల్లో ఏం యూజ్ చేస్తూ ఉంటారు? డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సింపుల్లీ వీ కెన్ సజెస్ట్ పామిస్ట్రీ, చేతిరేఖలు బట్టి మెయిన్ థింగ్. దాంట్లో కూడా మనకి తెలుస్తుంది ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఫ్యూచర్ ఒక 4 to 5 years మాత్రమే పామిస్ట్రీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫ్యూచర్ ఒక 4 to 5 years ఎలా ఉందో చూసి, సో కెరియర్లో ప్రాబ్లం ఉందా, హెల్త్ పరంగా ఉందా, అబ్రాడ్ ట్రావెల్ అలా చూస్తే అడ్వైస్ చేయొచ్చు. అట్లా అంటే మీరు పామ్ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటారు అండ్ రుద్రాక్ష అంటే టారో కార్డ్స్ త్రూ కూడా మీరు చెప్తూ ఉంటారు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా జస్ట్ అలా నేమ్ చెప్తే సరిపోతుంది, పేరు చెప్తే సరిపోతుంది, పేరు చెప్తే సరిపోతుంది. ఆ పేరు మనం చెప్పి వాళ్ళ సమస్య చెప్తే, సో ఇప్పుడు మన లైవ్లో కూడా చేస్తున్నాము, ఎనర్జీ పిక్ అయ్యి కార్డు వస్తుంది కదా, అదైతే చాలా ఫ్యాంటాస్టిక్ అసలు. సో డేట్ ఆఫ్ బర్త్ ఒక పామ్ లైన్స్ కూడా లేకపోతే ఒక టారో కార్డు ద్వారా చాలా ఇన్ఫర్మేషన్, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఏం జరుగుతోంది వాళ్ళ లైఫ్లో, సో ఏ రెమెడీ వాళ్ళు తీసుకోవాలి చక్కగా చెప్పొచ్చు. టారో కార్డ్ అయితే నిజంగా అద్భుతం అండి అదైతే. సో పామ్ లైన్స్ కూడా అవసరం లేదు దానికి, సో నేమ్ ఒకటి ఉంటే సరిపోతుంది. అంటే కర్మ సైకిల్ ఉంటుంది, దానికి సంబంధించి దోషాలు ఉంటూ ఉంటాయి. సో మరి ఈ టారో కార్డ్స్తో ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు వాళ్ళకి? ఒకవేళ కర్మ సైకిల్ మెయిన్లీ మ్యారిటల్ రిలేషన్స్ అండ్ జాబ్, సో కంటిన్యూస్గా జాబ్ లూజ్ అవ్వడము, గ్రోత్ లేకపోవడము, అండ్ హెల్త్లో కూడా కర్మ సైకిల్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఎందుకు ఎనర్జీ నెగిటివ్ వస్తుందో తెలుసుకొని పాజిటివ్ ఎనర్జీకి మెడిటేషన్ చేయాలా ఆర్ మంత్ర చాంట్ చేయాలా, పాస్ట్ జన్మలో కర్మాజే మనకి ఇప్పుడు ఆ సైకిల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో వాటికి ఏం చేయాలనేది రెమెడీ ఉంటుంది. సో పూర్తిగా మనం డివోషనల్లో వాళ్ళని పంపించాలా, లేకపోతే ఒక మంత్ర చాంట్ దానం చేయాలా, లేకపోతే వాళ్ళు తీసుకున్న డిసిషన్స్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, దాని ద్వారా కూడా చెప్పచ్చు. అంటే చిన్న చిన్న పరిష్కారాలు, వెరీ చిన్న చిన్న, కొన్నిటికి మనం ఎక్కువ పరిష్కారాలు చేయకపోయినా మనం తీసుకున్న డిసిషన్స్ తోటే కొన్ని సాల్వ్ అయిపోతాయి. అంటే ఆ కర్మ అక్కడ క్లియర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆ డిసిషన్స్ ఏంటంటే కర్మ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడు రాంగ్ డిసిషన్సే తీసుకుంటారనమాట. అటువంటివి మనం అడ్వైజ్ చేయగలుగుతాం, వెరీ అద్భుతం అనమాట. ఆ డిసిషన్ ఒక్కటి చిన్న డిసిషన్ మార్చుకోవడం వల్ల వాళ్ళ కర్మ సైకిల్స్ చాలా కేసెస్లో బ్రేక్ అయిన ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో వీటికి ఎలాంటి అంటే మీరు జెమ్స్ ఇస్తూ ఉంటారు, రుద్రాక్షలు ఇస్తూ ఉంటారు, అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మీరు 14 ముఖాల రుద్రాక్ష మన ప్రేక్షకుల కోసం ఈ రోజు 14 ముఖాల రుద్రాక్ష, ఇది హనుమాన్ స్వరూపం అండి. 14 ముఖాల రుద్రాక్ష, ఇట్స్ వెరీ రేర్ రుద్రాక్ష అండ్ వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష. సో ఈరోజు దర్శనం చేసుకుందాం మన ప్రేక్షకులతో పాటు మనం కూడా. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష. సో ఈ రుద్రాక్ష వచ్చి చాలా బిగ్ సైజులో కనబడుతోంది, చూడండి. 14 ముఖాల డబుల్ సైజ్లో కనపడుతుంది, అంటే బిగ్ సైజ్, ఆల్మోస్ట్ 33-34 mm సైజ్ ఉన్నది.
సో చాలా అద్భుతమైన రుద్రాక్ష అండ్ వెరీ రేర్ రుద్రాక్ష అండి. సో ఇది మెయిన్లీ దేనికి అంటే కెరియర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, జాబ్స్ పోవడము, గ్రోత్ లేకపోవడము, తర్వాత పై అధికారులతో ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో మేనేజ్మెంట్తో, అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ రుద్రాక్ష అలాంగ్ విత్ మంత్ర ధరించినట్టయినా, పూజ చేసినా, చూసినా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకు వస్తాయి. మెయిన్లీ ఇది కెరియర్ రిలేటెడ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్కి కూడా వాడతారు. అంటే మేల్ ఫీమేల్ అనే తేడా లేకుండా ఎవరైనా వాడచ్చు, మేల్ ఫీమేల్ తేడా లేకుండా ఎవరైనా వాడచ్చు ఈ 14 ముక్కల రుద్రాక్ష. అంటే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అవుతూ ఉంటాయి రుద్రాక్షలు, వాటికి ఎలా అంటారు? సో అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అవుతుంటాయి. ఎందుకు బ్రేక్ అవుతాయంటే యూజువల్లీ మన రుద్రాక్షలు పండేది కూల్ కంట్రీలో, నేపాల్. సో మంచులో పండుతాయి కాబట్టి ఇక్కడ ఇండియా ఈజ్ అ హీట్ కంట్రీ. సో హీట్ తట్టుకోలేక ఇప్పుడున్న సమ్మర్లో ఇంకా చాలా బ్రేకేజెస్ వస్తాయి రుద్రాక్షలు. అటువంటి అప్పుడు జాతకంలో ఒక నెగిటివ్ సైకిల్ నడుస్తున్న వాళ్ళు వేసుకున్న రుద్రాక్ష బ్రేక్ అవుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో రుద్రాక్ష బ్రేక్ అయితే కనుక ఖచ్చితంగా రుద్రాక్ష రీప్లేస్ చేయాలి. అదే బ్రేక్ రుద్రాక్షని కంటిన్యూ చేయకూడదు, వైబ్రేషన్స్ డిస్టర్బ్ అవుతాయండి. అలా బ్రేక్ అయితే ఏదైనా కావచ్చు, వెదర్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకున్న ఏదైనా సమ్ ఇష్యూస్ వల్ల కావచ్చు. బ్రేక్ అయినప్పుడు మరి దానివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఏమి ఉండవంటారు? ఇమీడియట్గా బ్రేక్ అయిన రుద్రాక్ష తీసి పక్కన పెట్టేయాలి. దేనికి సిమ్టమ్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఏదో నెగిటివ్ సైకిల్ నడుస్తుంది, చుట్టూ మ్యానిపులేటివ్ పీపుల్ ఉన్నారు అని అర్థం. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీ అది ఒక్కొక్కసారి ఇవ్వలేక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు కూడా బ్రేక్ అవుతుంది. అంటే రుద్రాక్ష అనేది మనం వేసుకునేది పాజిటివ్ ఎనర్జీ కోసమే. సో మనలో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం మాత్రమే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయలేనప్పుడే బ్రేక్, చేయలేనప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. మ్యానిపులేటివ్ ఎనర్జీ చాలా ఎక్కువైపోయింది, అన్బేరబుల్ కండిషన్లో ఉంది అని అర్థం. ఇట్స్ ఏ రెడ్ సిగ్నల్. సో నీడ్ టు చేంజ్ ద రుద్రాక్ష అండ్ మోర్ కాంబినేషన్ ఆఫ్ రుద్రాక్షస్ వాడడం ఇంపార్టెంట్ అండ్ మంత్ర చాంటింగ్ కూడా ఇంపార్టెంట్ అనేది అక్కడ ఒక ఇండికేషన్ అనమాట. సో అందుకనే బ్రేక్ అవుతూ ఉంటుంది. బ్రేక్ అయినప్పుడు ఎవరైనా కూడా మీరు అందరూ బ్రేక్ అయిన రుద్రాక్ష వెంటనే తీసేసి పక్కన పెట్టేసేయండి. అగైన్ మళ్ళీ రుద్రాక్ష ఏది వేసుకోవాలి, ఏ కాంబినేషన్ రుద్రాక్షలు వేసుకోవాలో తెలుసుకొని రీప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీరు నంబర్స్ కూడా, ఫ్యాన్సీ నంబర్స్ గురించి కూడా ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు న్యూమరాలజీని కూడా డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో కొంతమంది ఫ్యాన్సీ నంబర్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి, 333, లేదంటే 7 తీసుకుంటే 777, ఇలా రిపీటెడ్గా ఇలా తీసుకుంటూ ఉంటారు. ఎలా చూస్ చేసుకుంటారు? దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా? అంటే వీళ్ళు హారోస్కోప్ కావచ్చు, వేరే చూస్ చేసుకుంటూ ఉంటారా, లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొట్టి తీసుకుంటారా? ఇలా తీసుకున్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో అది తీసుకుంటారా అంటే ఒక్కొక్క నెంబర్కి మనకి న్యూమరాలజీలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. 666 నెంబర్ చూస్ చేసుకున్నారనుకోండి ఫ్యాన్సీ. సో లవ్ వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అంటే, పాజిటివ్ లవ్ని ఇన్వైట్ చేయడానికి 66 నెంబర్ని చూస్ చేసుకుంటారు. సో లైక్ డివోషనల్ స్ట్రెంగ్త్ బాగా కావాలి, ఆధ్యాత్మికంగా బాగా స్ట్రెంగ్త్గా ఉండాలి, భగవంతుడి అనుగ్రహం కావాలంటే 777 చూస్ చేసుకుంటారు. అంటే క్వాలిటీ ఏది కావాలి. 333 నెంబర్ చూస్ చేసుకున్నారనుకోండి, టీమ్ వర్క్, ఇట్స్ ట్రినిటీ అంటారు, టీమ్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది 3 నెంబర్. సో టీమ్ వర్క్లో బాగా ముందుకెళ్ళాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే దే విల్ చూస్ 333 నెంబర్. సార్ రిపీటెడ్ అవుతుంది నంబర్ అంటే ఇట్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్ అనమాట. మనకి అది ఒక దేవదూతల యొక్క అనుగ్రహం. ఆ నెంబర్ మనకి రావడం కూడా ఆ ఏంజల్స్ బ్లెస్ చేస్తేనే యూనివర్స్ నుంచి ఆ నెంబర్ మనకు వస్తుంది. సో ఈ 333 నెంబర్తో ఎవరైతే బ్లెస్ అయ్యారో మీ లైఫ్లో కొన్ని టీమ్ వర్క్ మీరు చేసి సక్సెస్ సాధిస్తారని ఏంజల్స్ మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాయి. ఈ నంబర్ వచ్చింది అంటే మీకు దక్కింది అంటే సిమ్టమ్ అనుకో. సో డివైన్ బ్లెస్సింగ్ ఇస్తున్నారు అని అర్థం. అండ్ 999 నెంబర్కి ఎవరికైనా ఉంది అంటే కార్స్లో కానీ ఆర్ మొబైల్స్లో కానీ పరిపూర్ణ సంఖ్య 9. సో జీవితంలో అన్నీ సంపూర్ణంగా మీకు సంప్రాప్తిస్తాయి అని అర్థం. అండ్ కొంతమంది చూస్తూ ఉంటారు ప్లాట్స్, ఫ్లాట్స్ ఇవి తీసుకున్నప్పుడు కూడా నంబర్స్ చూసుకుంటారు, ఆ నంబర్ ఏంటి అనేది. అది ఎలా చూస్ చేసుకోవాలి? వాళ్ళకి ఆటోమేటిక్గా కొంచెం అంటే మనం ఒక నెంబర్ని ఫాలో అవుతుంటే న్యూమరాలజీలో ఏంటంటే వెన్ విల్ ఫాలో వన్ నెంబర్ అగైన్ నెంబర్ విల్ హంట్ అస్ అని ఒక థియరీ ఉంటుంది. ఒక నెంబర్ని మీరు ఫాలో చేస్తే నెంబర్ మళ్ళీ మిమ్మల్ని ఫాలో చేస్తుంది. ఈ థియరీ ప్రకారం ఫ్లాట్ నెంబర్స్, ప్లాట్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ ఒక్కోసారి హంట్ చేస్తాయి. లేదు స్పెసిఫిక్గా వాళ్ళ లక్కీ నెంబర్ కూడా చూస్ చేసుకుంటూ ఉంటారు, బికాజ్ వాళ్ళకి అది లక్కీ నెంబర్ అని తెలుసు కాబట్టి. అలా అంటే ఇప్పుడు రుద్రాక్షలు మాత్రమే కాకుండా జెమ్స్ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్లో బ్రేక్ అవుతాయండి?
జమ్స్ అంటే కొంచెం ఏదన్నా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు గోడకు తగిలి ఇలా కూడా బ్రేక్ అవుతుంటే ఇది కూడా మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ చుట్టూ ఉన్నప్పుడు కూడా బై బ్యాడ్ లక్ అనమాట. ఒక్కోసారి జమ్ ఎందుకు విరిగిపోయిందో కూడా తెలీదు, మధ్యలో క్రాక్స్ వస్తూ ఉంటాయి. అంటే జమ్లో చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇంక్లూజన్స్ని బ్రేకేజ్ అనుకోవద్దు, ఇంక్లూజన్స్ ప్రతి జమ్లో ఉండాలి, ఉంటేనే ఇట్స్ ఎ న్యాచురల్. క్రిస్టల్ క్లియర్గా జమ్ ఉంది అంటే ఇట్స్ ఎ డూప్లికేట్ జమ్. మెరుస్తుంది క్రిస్టల్ క్లియర్గా ఉంటే డూప్లికేట్ జమ్, లోపల ఇంక్లూజన్స్ ఉంటేనే అది న్యాచురల్ జమ్. సో ఇంక్లూజన్స్ ఇస్ నాట్ బ్రేకేజెస్. బ్రేకేజెస్ అంటే మధ్యకి ఏదైనా క్రాక్ వస్తే అది బ్రేకేజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఒక కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, ఉదయ్ కుమార్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనండి. ఉదయ్ కుమార్ గారు, మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష అండ్ జమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు. మీ డౌట్ ఏంటో చెప్పండి. దానికంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు ఒకసారి చెప్పండి. నవంబర్ 23, 1969 సాయంత్రం 7:34 నిమిషాలకి. ఓకే, సో ఉదయ్ కుమార్ గారు సమస్య ఏంటో చెప్పండి. బిజినెస్ గ్రోత్ కోసం నేను ట్రై చేస్తున్నానండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి బాగా ట్రబుల్ గా ఉంది. ఓకే ఓకే, కొంచెం బిజినెస్ ఏం బిజినెస్ చేస్తున్నారు? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ఓకే, ఓవర్సీస్ కన్సల్టేషన్ అంటే ముందు కొంచెం సక్సెస్ఫుల్గానే నడిచిందంటారా? కొన్ని ఇయర్స్ 1-2 ఇయర్స్ ఏమైనా? సక్సెస్ఫుల్ గా ఏం లేదు, యావరేజ్ గానే ఉండేది. కాకపోతే తర్వాత నుంచి బాగా ట్రబుల్ అయింది. నిజానికి కరోనా టైంలో మంచి పర్ఫార్మెన్స్ ఉండేది. ఒకసారిగా లాక్డౌన్ తో మొత్తం డెవలప్ అయింది. ఓకే ఉదయ్ కుమార్ గారు, లైక్ నేను ఒక కార్డ్ పిక్ చేస్తాను, బిజినెస్ ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది అనేది ఒక కార్డ్ చూద్దాము, టారో కార్డ్లో చెప్తాను. ఓకే, సో ఉదయ్ కుమార్ గారి బిజినెస్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ ఫర్ హౌ ఈజ్ ఉదయ్ కుమార్ బిజినెస్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్. సో ఉదయ్ కుమార్ గారు వరి అవ్వాల్సింది ఏం లేదు, ఇట్స్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ చూపిస్తోంది. ఓకే, సో త్వరలో బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం టైం కోసం, పాజిటివ్ టైం గురించి పేషెన్సీగా వెయిట్ చేయాలని టారో కార్డ్స్ చెప్తున్నాయి. కాబట్టి టైం త్వరలో మారబోతోంది. అంటే ఎంత టైము అని మీరు అడగొచ్చు. 4 to 5 monthsలో బిజినెస్ ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయాలా, దానికి ఏమైనా మార్కెటింగ్ చేయాలా, ఇవేమన్నా ఉంటే టెక్నికల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. డెఫినెట్గా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి. ఇంకా బెస్ట్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతుంది, బిజినెస్ బాగా బాగుంటుంది. ఆల్రెడీ టారో కార్డ్లో కూడా క్లియరెన్స్ వచ్చేసింది, కూల్గా ఉండండి. ఓకేనండి, మనకి నెక్స్ట్ ఏలూరు నుంచి శివరామ్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివరామ్ గారు. నమస్తే మేడం. శివరామ్ గారు, ఎస్, మనకి స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష అండ్ జమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు. మీ డౌట్ చెప్పండి వారితో. అండ్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ చెప్పండి. నా గురించి మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 17th. ఓకే, ఇయర్ అండి? 1993 మేడం. 1993. ఏం అడగాలనుకుంటున్నారు శివరామ్ గారు? మేడం, నేను జాబ్ చేస్తున్నా సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మట్టికి 10 years నుంచి. ఏదన్నా మంచి కంపెనీకి జాబ్ ట్రై చేద్దామని చెప్పి చాలా సార్లు ట్రై చేస్తున్నా. ఓకే, కానీ దగ్గర దాకా వచ్చి రిజెక్ట్ అవ్వడం అలా అవుతుంది మేడం. దగ్గర వరకు వచ్చి రిజెక్ట్ అవుతుంది కదా? అవును మేడం. సో పేర్లో కరెక్షన్ చేసుకోండి. శివరామ్ నేమ్లో 9 నెంబర్ వైబ్రేట్ అవుతుందండి. 17 November 1993 మెయిన్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5 వచ్చింది. సో మెయిన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేమ్ వైబ్రేషన్లో ప్రాబ్లం ఉంది. శివరామకృష్ణ అని పెట్టండి. సారీ, శివరామ్, SHIVARAM, SHIVA స్పెల్లింగ్ రాయండి, RAM. ఇలా డౌన్ టు అప్వర్డ్ సిగ్నేచర్ చేయండి. డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా గ్రోత్ అనేది పెరుగుతుందండి మీకు. అండ్ లక్కీ నెంబర్ 6 and 5 నెంబర్స్ని యూజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. అంటే ఇక్కడ రుద్రాక్షలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే త్రిముఖియా లేకపోతే 4 ముఖాల, ఇలా ఇంతకుముందు మీరు చెప్పారు 14 ముఖాలు హనుమాన్ స్వరూపం, దానికి సంబంధించి కూడా చెప్పారు మీరు. అంటే ఎలా సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో వాళ్ళకి ఏ ప్లానెట్ డెఫిషిట్ ఉంది, సపోజ్ కెరియర్ రిలేటెడ్ అంటే వాళ్ళ సమస్య బట్టి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు రుద్రాక్ష. బట్ హారోస్కోప్ వైజ్ ఏ దశ నడుస్తుంది, నక్షత్రాధిపతి ఎవరు, బర్త్ నెంబర్ ఏంటి, దాన్ని బట్టి కూడా రుద్రాక్ష సజెషన్ అనేది మనం చేయొచ్చండి. అట్లా. ఓకేనండి, మనకి సిరిసిల్ల నుంచి రాములు గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాములు గారు మాట్లాడండి. మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో రాములు గారు, నమస్తే. నమస్తే. చెప్పండి రాములు గారు, ఏం అడగాలనుకుంటున్నారు? 62 సంవత్సరాలు ఉంటాము.
వినిపించలేదు. నేను 61, 62 సంవత్సరాలు ఉంటా. 42 సంవత్సరాలు ఉంటారు. ఎస్ చెప్పండి. 61, 61 62. 61, 62 ఇయర్స్ రైట్ చెప్పండి. మరి ఏ రాయి పెట్టుకుంటే ఉంగరానికి మంచిది? అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదా? డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. రాములు అనే పిలుస్తారా మిమ్మల్ని? రాములానే పిలుస్తారు. ఓకే. 61 ఉంటా. సో బెస్ట్ అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి లైఫ్లో? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫైనాన్షియల్గా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా? పనులు చేయబోతే అయితలేవు. ఏ పనులు అవ్వట్లేదు. ఓకే, ఒక పని చేయండి. సో ఈ నేమ్ వైబ్రేషన్ బట్టి బ్యాలెన్స్ ఒకటి తప్పుతుందండి. అంటే ఆదాయము ఖర్చు బ్యాలెన్స్ కావట్లేదు. ఆదాయం ఉన్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. పనులు అవ్వట్లేదని కూడా ఒక పాయింట్ చెప్తున్నారు. కాబట్టి ముత్యం స్టోన్ వస్తుంది ఒకటి, పర్ల్ స్టోన్. అది రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి వెండిలో ధరించండి ఈ రత్నాన్ని. సో డెఫినెట్గా బ్యాలెన్సింగ్ వస్తుంది లైఫ్లో. సో ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంట్యూటివ్లీ. సో ముత్యం ధరించండి, చాలా బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. పీస్ఫుల్ ఉండాలి చాలా వరకు లైఫ్. అంటే ఈ స్టోన్ వల్ల పీస్ అనేది వస్తుంది లైఫ్లోకి అండ్ ఫైనాన్షియల్ గెయిన్ కూడా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకేనండి. మనకి నెక్స్ట్ కాలర్ అనకాపల్లి నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. చెప్పండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మనకి డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సమస్య చెప్పండి, క్లియర్గా చెప్పండి శ్రీనివాసరావు గారు. గురుపేటలో పనిచేసేవాడండి. ఓకే. టీవీ చూస్తూ మాట్లాడకండి. చెప్పండి. సమస్య చక్కగా 1 పాయింట్లో చెప్పేసేయండి. ఇక్కడ టారో కార్డు దిద్దాం. ఏ పని చేసినా పని అవ్వలేదండి. ఏ పని చేసినా పనులు అవ్వట్లేదు, అదే అడగాలనుకుంటున్నారు. సో ఓకే అండి, వెయిట్ చేయండి. టారో కార్డు తీద్దాం, ఎనర్జీ పిక్ అవుతుంది. శ్రీనివాసరావు గారికి ఏ పని చేసినా పనులు కావట్లేదు. హౌ ఇస్ దిస్ ఎనర్జీ యూనివర్స్? ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ శ్రీనివాసరావు గారు. మళ్ళీ అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. రైట్ శ్రీనివాసరావు గారు, ఇదంతా కూడా మీ ఇల్యూషన్. నాకు పనులు అవ్వట్లేదు అని అట్లా అనుకోవద్దు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఈజ్ సంథింగ్. మంచి టైం, మంచి రోజులు వస్తున్నాయి అనేది చెప్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు పనులు అవ్వట్లేదని మీకు మీరే నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఇచ్చుకుంటున్నారు. సో థింక్ పాజిటివ్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది. మనం ఏదైతే అంటామో ఎక్కువ అది మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం యూనివర్స్ నుంచి. సో లవ్ ఇచ్చామనుకోండి, లవ్ తిరిగి వస్తుంది. మనం నెగిటివ్ ఇస్తే నెగిటివే వస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా మనకి అప్లై అవుతుంది యూనివర్స్ నుంచి. కాబట్టి నాకు అంతా బాగుంది, చాలా పాజిటివ్గా ఉన్నానన్న మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే త్వరలో మంచి టైం వస్తుంది. అండ్ గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వేసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ అనేది పెరుగుతుంది, పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి. సో మనం ఏమనుకుంటే అదే మనకి తిరిగి వస్తుంది. ఎస్, ఎవ్రీథింగ్. అంటే యూనివర్స్ అంతా కూడా ఎనర్జీస్ మిక్స్ అయి ఉంటాయి యూనివర్స్లో, పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. సో మనం ఏ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాము అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నెగిటివ్ అట్రాక్ట్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనండి. రాజమండ్రి నుంచి మనకి శ్రీ రామాంజనేయులు గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామాంజనేయులు గారు. నమస్తే అండి. రామాంజనేయులు గారు, మనకి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు. మీ ప్రాబ్లం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/3/1985 అండి. ఏం అడగాలనుకుంటున్నారు రామాంజనేయులు గారు? ఆర్థికంగా ఏమీ లేదండి అసలు. నాకు ఆర్థికంగా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదంటారా? ఇంప్రూవ్మెంట్, జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏమీ లేదు. 10 years నుంచి చాలా బాధపడుతున్నాను. 10 years నుంచి బాధపడుతున్నారు. రైట్. అంటే వచ్చిన డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయా? ఎక్కువ ఖర్చు అవుతున్నాయండి, ఏమీ లేదు. చేతిలో నిలబడట్లేదు. మరి ఎవరికైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారా? ఫైనాన్షియల్ చేసామండి. చేసినవి తిరిగి రావు, జాగ్రత్తగా ఉండాలి మనీ దగ్గర. డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్. రామాంజనేయులు గారు జస్ట్ వెయిట్ చేయండి, టారో కార్డ్ తీస్తాను. రామాంజనేయులు గారి ఫైనాన్షియల్ స్టాటస్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్. అదేనండి, బ్యాలెన్స్ తప్పుతోంది. 2 of Cups వస్తుంది. ఎందుకంటే చేతిలో డబ్బులు అన్నవి అస్సలు నిలబడట్లేదండి. మెయిన్ థింగ్ ఇది. బ్యాలెన్స్ అవుట్ అవుతున్నారు కాబట్టి ఇంట్లో చక్కగా శివారాధన చేయాలంటే అర్ధనారీశ్వరుడు ఫోటో పెట్టుకొని రెగ్యులర్గా శివుడికి అభిషేకం చేయటము సోమవారాలు. అండ్ అర్ధనారీశ్వరులు ఫోటో ఉంటుంది, మెయిన్లీ హాఫ్ ఉంటారు శివపార్వతులు. ఆ ఫోటో పెట్టుకొని ద్విముఖి రుద్రాక్ష ఒకటి ధరించి ప్రతిరోజు కూడా మనం చాలా వరకు కొన్ని మంత్రాలు ఉంటాయి. చాంపయ్య గౌరార్ధ శరీరకాయ అని ఒక మంత్రం ఉంటుంది.
అది చాంటింగ్ చేయాలన్నమాట. అర్ధనాదీశ్వర మంత్రం అంటారండి దాన్ని. సరే, చక్కగా యూట్యూబ్లో దొరుకుతుంది. సో అర్ధనాదీశ్వర ఫోటో పెట్టి ద్విముఖి రుద్రాక్ష ధరించి మంత్ర చాంటింగ్ చేయండి. డెఫినెట్గా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లోకి త్వరలో వస్తుందండి. ఓకేనండి, మనకి మొయినాబాద్ నుంచి సాయి కీర్తి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కాల్ కట్ అయ్యి ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఓకేనండి, అంటే ఇక్కడ కొంతమందికి సర్పదోషాలు కూడా ఉంటూ ఉంటాయండి. సో మరి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? సర్పదోషాలు యూజువల్లీ సంతానం లేట్ అవ్వటం కానీ, వివాహం లేట్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ సర్పదోషంలో వచ్చే ఎక్కువ సమస్యలు. మోస్ట్లీ లైఫ్లో ఎక్కువ అబ్స్ట్రక్షన్స్ అనమాట. ఏ పని అనుకున్నా కానీ అబ్స్ట్రక్షన్ అవ్వడము, శత్రువులు పెరగడము సర్పదోషంలో మెయిన్. ఇందులో కాలసర్పదోషము అలా చాలా రకాలు ఉంటాయి. నాగదోషము, కాలసర్పదోషంలోనే 250 వెరైటీస్ ఉన్నాయి యాజ్ ఆస్ట్రాలజీ బట్టి. కాబట్టి అది ఏ రిలేటెడ్ ఒకసారి చూసి, అంటే మ్యారిటల్ లైఫ్లో వస్తుందా, లేకపోతే సంతానానికి సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు, లేదా సంతానం పుట్టడమే ఆలస్యం అవుతుందా, ఇలా కేటగిరీ ఏంటో చూసి దానికి పరిహారం ఉంటుందండి. సో ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి, అట్లా మంత్ర ఏం చాంట్ చేయాలనేది పరిహారం ఉంటుంది. ఓకేనండి, మనకి ఒంగోలు నుంచి సత్యనారాయణ గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సత్యనారాయణ గారు, 28 జూలై 1967 అండి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు? ఒక 3 years నుంచి ఫైనాన్షియల్ గా బాగా లాస్ లో ఉన్నాను. రికవరీ ఎప్పుడు అవుతాను? ఓకే ఓకే సత్యనారాయణ గారు, పేరులో కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒక ఏ ఇగ్నోర్ చేయండి నేమ్లో. SATYA కదా, NARAYANA. ఒక ఏ ఇగ్నోర్ చేసి సిగ్నేచర్ పట్టండి, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే 28 డేట్ ఆఫ్ బర్త్, జూలై 1967 అన్నారు. సో జస్ట్ ఒక ఏ ఇగ్నోర్ చేసి సిగ్నేచర్ చేయడం వల్ల చాలా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది లైఫ్లో. జస్ట్ ఇది నేమ్లో చిన్న మార్పు అండి, అంతకుమించి ఏమీ అవసరం లేదు. అండ్ సన్ స్టోన్ అని ఒకటి వస్తుంది కెరియర్ రిలేటెడ్. ప్రతిరోజు సూర్య మంత్రాలు 12 పఠించుకుంటూ ఈ సన్ స్టోన్ ఒకటి వేసుకుంటే డెఫినెట్గా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సత్యనారాయణ గారు, అసలు కూల్గా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. విత్ ఇన్ 5 to 6 months మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రమంగా ఈ నేమ్ కరెక్షన్ చేస్తే తగ్గిపోతాయి. ఓకేనండి, మనకి నెక్స్ట్ మల్లారెడ్డి గారు మంచిర్యాల నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడండి. మల్లారెడ్డి గారు, అయితే నాకు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవి రిటర్న్ రావట్లేదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా గొడవలే అవుతున్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా గొడవలు అవుతున్నాయా? అవును. ఓకే, మల్లారెడ్డి గారి ఫైనాన్షియల్ స్టాటస్ ఎలా ఉంది, ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది, టారో కార్డ్స్లో అడుగుదాం. ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్ ఫర్ మల్లారెడ్డి గారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్. ఓకే, సో కార్డ్ వచ్చి నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చిందండి. సో ఈ కార్డ్ మీనింగ్ ఏంటి అంటే, చాలామంది అట్రాక్ట్ చేస్తున్నారు మీరు ఎక్కువ మందిని, మనీ ఎక్కువ ఉన్నట్టుగా పైకి కనిపిస్తున్నట్టున్నారు, అందరు అప్పులు అడుగుతున్నారు మిమ్మల్ని. ఆ అప్పులు తీసుకొని ఎవరు రిటర్న్ చేయట్లేదు. మెయిన్లీ కార్డ్ ఉద్దేశం అదే. కాబట్టి ఏదున్నా కూడా అవుటర్ ప్రొజెక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో నరదిష్టి కూడా ఎక్కువ తగులుతుంది అని అర్థం. కాబట్టి ప్రతి సాటర్డే హనుమంతుడి దగ్గర ఒక 3 lemons పెట్టి పూజ చేయించి, అది మెయిన్ ద్వారం ఏదైతే ఉందో, బిజినెస్ ఉంటే బిజినెస్ ప్లేస్లో అండ్ మీ హౌస్కి ఆ 3 lemons ఎవ్రీ సాటర్డే మీరు కడుతూ ఉండండి. అండ్ ప్రతిరోజు కూడా కళ్ళుపుతో స్నానం చేయండి, చిన్న చిటికెడు చాలు. లేకపోతే ఎవ్రీ ఫ్రైడే స్నానం చేసినా కూడా ఈ నరదిష్టి చాలా ఎక్కువ ఉంది, దీనివల్ల అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇదే మనం అనుకున్నాం మ్యానిపులేటివ్ ఎనర్జీ. సో అది ఇతని చుట్టూ ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేయండి, చాలా పీస్ పెరుగుతుంది, మనీ కూడా నిలబడుతుంది మీ దగ్గర. అంటే కొంతమంది మీరు ఇప్పుడు చెప్పినట్టు ఒక్క పించ్ రాళ్ళ ఉప్పు దాన్ని వేసుకుని స్నానం చేయమంటున్నారు, లేదంటే ఎవ్రీ ఫ్రైడే. సో చాలా మంది ఇంటిని మాప్ చేయిస్తూ ఉంటారు ఈ సాల్ట్ వేసే ఎవ్రీ ఫ్రైడే మీరు అన్నట్టుగా. సో అది దేనికి సంకేతం అండి? ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే, స్టక్ ఎనర్జీ ఏదన్నా ఉంది అంటే ఎవ్రీ ఫ్రైడే ఈ రాక్ సాల్ట్ వాటర్లో వేసి మాప్ చేయిస్తే తగ్గిపోతుంది. అండ్ ఎవ్రీ పౌర్ణమికి కూడా మన ఇంట్లో కొన్ని వస్తువుల్ని చేంజెస్ చేయాలండి. పౌర్ణమికి అంటే ఫుల్ మూన్, న్యూ మూన్ అలా ఉంటాయి కదా, అమావాస్య పౌర్ణమికి కూడా కొన్ని వస్తువులు మనం మార్చాలి, అప్పుడు ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. సో నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. బట్ ఫ్రైడే ఈ సాల్ట్ టిప్ అనేది చాలా బెస్ట్, దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు ఇతనికి ఆల్మోస్ట్ మల్లారెడ్డి గారికి నరదిష్టి ఉంది.
సో నరదిష్టి ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ టిప్. ఈ నరదిష్టి వల్ల కూడా పనులు ముందుకెళ్ళవు, ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళకి తెలియదు అనమాట. చిన్న టిప్స్ ఏవి తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో టారో కార్డ్లో తెలిసింది కదా, వెరీ అద్భుతం ఆ విషయం. అలా వన్ క్వశ్చన్కి టారోలో మంచి ఆన్సర్స్ ఉంటాయి. సో అందరికీ అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవుతుంది. అంటే ఈ టిప్ అనేది మాక్సిమం 95% అప్లై అవుతుంది. ఓకేనండి. మనకి విజయవాడ నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే మేడం. ఓకేనండి. మనకి స్టూడియోలో డాక్టర్ రాజసుధ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. లక్ష్మి గారు, మేడం నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1970 జూన్ 24 అండి. 24 జూన్ 1970. ఓకే లక్ష్మి గారు, చెప్పండి సమస్య. ఆరోగ్య సమస్యలు, డబ్బు ఎవరికన్నా ఇచ్చినా రాట్ల డబ్బు అవునండి. బాగా సమస్యగా ఉంది. డబ్బు ఇప్పుడు మీ దగ్గరికే డబ్బు అట్రాక్ట్ చేసే నంబర్లో పుట్టారు, మీరు ఇంకొకరికి ఇలా అప్పులు ఇచ్చేస్తుంటే డబ్బులు ఎలా నిలబడతాయి చెప్పండి. మనీని అట్రాక్ట్ చేస్తున్నారు బాగానే, ఓకే, అది నిలబడట్లేదు కదా. రైట్, ఏం పరిహారం చేయాలో చూద్దాం. టారో కార్డులో లక్ష్మి గారి ఫైనాన్షియల్ స్టాటస్, ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు అండ్ డబ్బు నిలబడట్లేదు. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ లక్ష్మి గారు, ఫైనాన్షియల్ రీజన్స్. చూసారా స్ట్రెస్ కార్డ్ వచ్చింది, 5 ఆఫ్ స్వార్డ్స్, బాగా స్ట్రెస్లో ఉన్నారు. సో ఏం చేస్తారంటే మీరు తెల్ల పుష్యరాగం అని ఒక రత్నం వస్తుంది, అది రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి విత్ సిల్వర్ వేసుకోండి. మనీని అట్రాక్ట్ చేస్తారు అండ్ స్టేబుల్గా ఉంటుంది. 6 నెంబర్ యూజ్ చేయండి లక్ష్మి గారు, అంటే అకౌంట్ నెంబర్లో కానీ మొబైల్ నెంబర్లో టోటల్, అంటే మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, 5 డిజిట్స్ తీసేగా లాస్ట్ 5 డిజిట్స్ టోటల్ 6 వచ్చేటట్టు తీసుకోండి, మనీ నిలబడుతుంది. అండ్ అకౌంట్ నెంబర్ కూడా బ్రాంచ్ కోడ్ తీసేగా టోటల్ 6 వచ్చేటట్టుగా తీసుకోండి. సో డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఆల్ ద బెస్ట్ లక్ష్మి గారు. ఓకేనండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ కాలర్స్కి కూడా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసినట్టే అనిపిస్తోంది. సో మరి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ రుద్రాక్ష జెమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారి సూచనలు సలహాలు మీ అందరికీ ఉపయోగపడాయని అనుకుంటున్నాం. సో ఇది వాల్టి రుద్రాక్ష కార్యక్రమం. సో నమస్తే, స్టే ట్యూన్ టు BRK న్యూస్.